కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం, వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది మీరు చేసే దాన్ని బట్టి? మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు, దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు, తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి, మేము ఎంత వరకైనా వెళ్తాము చెప్పగలుగుతాను. కారణాలు విచారణలో వస్తున్నాయి, పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లోనని, మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది, నిజ నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము. మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేము ఉన్నాము, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? చెన్నైలో మృతదేహం తీసుకునేటప్పుడు నగరం వినుత చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినుత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని? డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి, న్యాయం అయితే జరగాలి మాకు. దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి. కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి. అసలు ఇంటర్వ్యూకి కూడా రావద్దండి మీరు. మాకేం రాలేదండి, రాలేదు. అదే మేము కూడా బాధపడుతున్నాము. చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు, దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు? మాకు న్యాయం కావాలి, ఆయన దీన్ని త్వరగా యాక్షన్ తీసుకోవాలి, నిజ నిజాలు బయట పెట్టాలి. దీన్ని అయితే గట్టిగా కోరుకుంటున్నాము. మాకు దీని ద్వారా న్యాయం జరగాలి. మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు, జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను, బలి చేసేసి. చెన్నై పోలీసులు మీకేమన్నా సమాచారం ఇచ్చారు? మాకేం ఇవ్వలేదండి, ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు, తొందరలో బయట వస్తాయి. చాలా మంది ఉన్నారు దీంట్లో, ఇప్పటికి 5 మంది బయటపడ్డారు. ఇంకా చాలా మంది మీద అనుమానం ఉంది. ఇప్పుడు అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. పోలీసు వాళ్ళ కస్టడీలో ఉంటే వాళ్ళు తెలుస్తాయి తొందరలో. లేదండి, మాకైతే వాళ్ళ మీద అంత అనుమానం లేదు, వీళ్ళ మీదే ఉంది. అదే ఇప్పుడు కేసు ఉంది కదా, తొందరలో వాళ్ళే తెలుసుకొని పోలీసు వాళ్ళు బయట పెడతారు. మా నగరం వినుత సన్నిహితంగా కొంతమంది ఉండడం రాయుడు చూశాడు, దానివల్ల మా అన్నయ్యకి అయితే దీని ద్వారా ఏం తెలియదండి. జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు. మాకు ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి. దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజ నిజాలు బయట పెట్టాలి. దీనికోసం వచ్చాము ఇక్కడికి. సార్ గారు దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు, అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాము. రాయుడికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ కాడ ఏమైనా ఇంట్లో దొరికిందా? ఏమీ లేదండి, అన్ని వాళ్ళు క్రియేట్ చేసినటివే ఇవి. సోషల్ మీడియా ఇంకా డబల్ క్రియేట్ చేస్తుంది దీనికి.
క్రియేట్ చేసింది తప్ప మా అన్నయ్య అయితే ఎటువంటి తప్పు చేసేవాడు కాదు. సోషల్ మీడియాలో వాస్తవాలు కాదంటారు. వాస్తవాలు కాదండి, సగం వాస్తవం ఉంటే సగం అబద్ధాలు ఉన్నాయి. దానికి మీరేం చెప్తున్నారు? ఇన్నాను కదా, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, నేనేం చెప్పాను అదే వేయండి అక్కడ. కట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తున్నారు మీరు దీని ద్వారా.